విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి తుమ్మల బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, విద్య, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై జరిపిన సమీక్షలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అధికారులు పాల్గొన్నారు. రైతులు తమకు ఉన్న పొలంలో కొంతమేరైన ఆయిల్ పామ్ వంటి పంటలను సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించుకుంటూ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. వచ్చే 3.5 ఏళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అంతకుముందు నియోజకవర్గాల్లో సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సంబంధించి గాని ఈరోజు సీడ్ కు సంబంధించి గాని కల్తీ విత్తనాలకు సంబంధించి కూడా ఉక్కుపాదంతో తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ విత్తనాలు విషయంలో ఉక్కుపాదంతో వారిపైన చర్య తీసుకోవడంతో పాటు రైతులకు ఏ విధంగా అన్యాయం జరగకుండా చూసే కార్యక్రమం చేస్తాం. విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి మెరుగైన విద్యను అందించడానికి ప్రయత్నం చేసి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా స్పష్టతతో రాజకీయాలకు అతీతంగా ఈ రోజు పేదవాడనే దానికి పార్టీ లేదు. పేదవాడిని గుర్తించి ఎవరికైతే ఇల్లు లేదో మరి ఆ పేదవాడిని గుర్తించే కార్యక్రమం బాధ్యత జిల్లా కలెక్టర్స్ పైన ఉంటుంది. ఆ విధమైన ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరొకసారి అధికారులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరి కలెక్టర్లకు ఒకే కలెక్టర్ పనిచేసిన రోజులు ఉన్నాయి. అటువంటి జిల్లాలకు ఇప్పుడు 3-4 కలెక్టర్లు ఉన్నప్పుడు ఇంకా మీరు మైన్యూట్ గా కిందికి వెళ్లి పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి శాఖను కానీ స్కూల్ బిల్డింగ్ కావచ్చు, వ్యవసాయ క్షేత్రం కావచ్చు, ప్రతి దాన్ని కూడా మీరు ప్రత్యేకంగా వెళ్లి కూర్చొని, ఎందుకంటే 4-3 నియోజకవర్గాలు కూడా తక్కువ ఉన్న నియోజకవర్గాల జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్కి వెసులుబాటు ఉంది, అవకాశాలు ఉన్నాయి. మీ పరిమితి బాగా తగ్గిపోయింది. కాబట్టి అధికారుల మీద కానీ పాలన మీద కానీ దృష్టి పెట్టి మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పి కలెక్టర్లను కోరుకుంటూ మీ అందరి సహకారంతో కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో ఇది అగ్రగామిగా ఉండేదానికి మన ప్రయత్నం ఉండాలని చెప్పి దానికి పత్రికా విలేకరులు, ప్రతినిధులు అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.